దౌర్జన్యానికి పరాకాష్ఠగా నిలిచింది రేవంత్ సర్కార్ పాలన. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల భూములపై కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా భూ ఆక్రమణలకు పాల్పడుతుంది. అయితే చివరకు కోర్టు నోటీసులున్నా పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణ చేస్తూ స్వాధీనం చేసుకుంటోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఇటు రైతుల సాగు భూములను వందలాది మంది పోలీసుల పహారాలు గుంజుకుంది. ఇటు మేడిపల్లి, కుర్మిద్ద గ్రామాల రైతుల నుంచి ఫోర్స్ సిటీ కోసం భూములు లాక్కుంది. సో ఈ క్రమంలో ఇటు వ్యవసాయ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి రైతులు వేసిన పత్తి, జొన్న పంటలను జేసీబీలతో నాశనం చేశారు అధికారులు. అయితే భూ ఆక్రమణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూములు కూడా ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పినా వినిపించుకోకుండా అధికారులు పంటను నాశనం చేశారు. అయితే ఈ క్రమంలో ఇటు రైతులకు పోలీసులకు మధ్య అయితే తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, ఇటు యాచారంలో అయితే అధికారులు రౌడీజం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దౌర్జన్యానికి పరాకాష్ఠగా ఇచ్చినటువంటి రేవంత్ సర్కారు పాలన ఇక్కడ చాలా స్పష్టంగా అద్దం పెట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల భూములపై కన్నేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు నోటీసులు ఉన్నా కూడా పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణ చేస్తూ భూ ఆక్రమణకు పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, కుర్మిద్ద గ్రామాల రైతుల సాగు భూములను స్వాధీనం చేసుకోవడమే కాకుండా వందలాది మంది పోలీసుల పహారాలో ఆక్రమణలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. రైతులు వేసినటువంటి పత్తి, జొన్న, వరి పంటలను జేసీబీలతో నాశనం చేయడమే కాకుండా అక్కడ పూర్తిగా దాన్ని చదువు చేసి అక్కడ ఉన్నటువంటి పంటలను నాశనం చేసి వారి చుట్టూ ఫినిషింగ్ వేసుకొని వెళ్లిపోయినటువంటి పరిస్థితి. భూ ఆక్రమణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైతం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా ఇవాళ ఫోర్త్ సిటీ పేరుతో దౌర్జన్యాలను దిగుతోంది. దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలుస్తోందని చెప్పడానికి రేవంత్ సర్కార్ పాలన అద్దం పడుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల భూముల నుంచి మొదలుకొని పూర్తిగా ఖాళీ ప్లేస్ల వరకు ఉన్నటువంటి వాటన్నిటిని స్వాధీనం చేసుకొని వాటిని ప్రైవేట్ వారికి అమ్మేయడం, ఇదే పంతా కొనసాగుతుంది. వరుసగా భూ ఆక్రమణకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో చివరికి కోర్టు నోటీసులు ఉన్నా కూడా పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణ చేస్తూ స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో జరిగినటువంటి ఈ రెండు గ్రామాల పరిధిలో జరిగినటువంటి భూ ఆక్రమణ ఏదైతే ఉందో ఇది పూర్తిగా మేడిపల్లి, కుర్మిద్ద గ్రామాల రైతులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఓవైపు నగరంలో హైడ్రా పేరుతో అరాచకం చేస్తూ మరోవైపు ఫోర్త్ సిటీలో జేసీబీల పేరుతో రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలు నాశనం చేసి ఫోర్త్ సిటీ కోసం దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా నేరుగా పోలీసులు కోర్టును ధిక్కరిస్తూ, రెవెన్యూ అధికారులు కోర్టును ధిక్కరిస్తూ ఇవాళ రైతుల భూములను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇట్లాగే కొనసాగితే రాబోయే రెండేళ్లలో తెలంగాణ పూర్తిగా ఎడారిమయమై పూర్తిగా ఉన్నటువంటి భూములన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయి రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లో ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎంత మొత్తుకున్నా కనీసం పట్టించుకోకుండా వాళ్ళ గోడును కూడా వినకుండా వారికి సంబంధించినటువంటి పూర్తిగా ఉన్నటువంటి పంటను నాశనం చేసి ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నటువంటి మూర్ఖపు ఆలోచనతో రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుందంటే రైతుల సంబంధించినటువంటి జీవితాలను ఎంత పెద్ద ఎత్తున మట్టికొట్టడానికి ప్రయత్నిస్తుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఫోర్త్ సిటీ పేరుతోని రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ఈ రకమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారనేటువంటి రైతులు ఆరోపిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కుటుంబీకులు, ఆయన అన్నదమ్ములతో పాటు ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది మంత్రులు సైతం వెనకాడకుండా ఈ భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ కి పరిమితమైనటువంటి భూములకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేరుగా రైతులు పొలాల్లోకి వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు
ఆరుగాలం కష్టపడి పండించుకునేటువంటి పంటలు సైతం నాశనం చేసి భూములను స్వాధీనం చేసుకుంటున్నారంటే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వమే భూ మాఫియాకు తెరతీసిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. అందులో ఓకే, ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. దౌర్జన్యానికి పరాకాష్ఠగా నిలిచింది రేవంత్ సర్కార్ పాలన. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల భూములపై కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు వరుసగా భూ ఆక్రమణలకైతే పాల్పడుతోంది. చివరకు కోర్టు నోటీసులున్నా పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణ చేస్తూ స్వాధీనం చేసుకుంటోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో కూడా ఇటు రైతుల సాగు భూములను వందలాది మంది పోలీసుల పహారాలో గుంజుకుంది. మేడిపల్లి, కురుమిద్ద గ్రామాల రైతుల నుంచి ఫోర్త్ సిటీ కోసం భూములు లాక్కుంది. అయితే ఈ క్రమంలో ఇటు వ్యవసాయ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి రైతులు వేసిన పత్తి, జొన్న పంటలను జేసీబీలతో నాశనం చేశారు అధికారులు. భూ ఆక్రమణల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూములు కూడా ఉన్నాయి. అయితే తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పినా వినిపించుకోకుండా ఇటు అధికారులైతే పంటను నాశనం చేశారు. ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య కూడా తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులందరూ రైతు కూలీలందరూ కొట్లాడుతారు. స్టే ఉన్న భూములకు రావద్దని మేము కొట్లాడుతున్నాం. అయినా కానీ నిలకొట్ట మమ్మల్ని ఇంతమంది ఒక 30-40 మంది పోలీసులు నాకు గల్లా పట్టి నాకు చెట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి మా అమ్మని కానీ మా నాయనని కానీ మా బాబాయిలని మా చిన్నమ్మని కానీ అందరు కింద పడేసి ఈరోజు పోలీసులు దౌర్జన్యం చేస్తారు. ఇంకొక టీజీఐఎస్ అధికారులు అమ్మబోతున్నారు. మా నాయనమ్మ కాడ నుంచి ఓవర్రా భూమిగా మీకు భూమి ఓవర్రా మీది చేపించినారా, ఓవర్రా మీ భూమి ఏదిరా మీది కాదు ఇది అంటారు. 97 నుంచి మా భూమి మా తాత మా నాయనమ్మ మా అమ్మ మా నాయన కష్టపడి భూమి సంపాదించారు. ఏ ఒక్కరికి ఆయనకి తెలియదు భూమి తెలియదు ఏడు తెలియదు. నేను 20-30 వేల జీతం చూసుకుంటాడు వాడు. మన భూమి ఎట్లుంటుంది గట్ల మాట్లాడే పద్ధతి కాదాడు. ఆ టీజీఐఎస్ కాదు కానీ జాబ్ తక్షణమే తీసేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇలాంటి రైతులకు ఏ ఒక్క రైతుకి ఇట్లా ఇబ్బంది రావద్దు. నేను వెంటనే మా ఎమ్మెల్యే గారికి నా బాధ్యత నేను విన్నవించుకుంటా. దాని తగిన పరిష్కారం ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారు ఇస్తారా, ఆర్డీఓ గారు ఇస్తారా, నా భూమి ఏందో ఫస్ట్ నాకు ప్లాట్ పైసలు ఏంది, నా ఫార్మసీ ప్లాట్లు రాలేదు, ఇంకా ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా వచ్చి మా భూములపై అది చేస్తుర్రు. మేడిపల్లి నక్కత మేడిపల్లి ఎక్కడన్నారా భూమి అమ్మినాం సార్. 35 గుంటలు అమ్మినాం. ఎక్కడన్నారా చేసుకోవాలి మేము చెప్తాం సార్. ఎక్కడన్నారా వాళ్ళు మొత్తం వచ్చి అన్యాయం చేసి మొత్తం మనుషుల ఇబ్బంది చేసి అంతా చేస్తారు. పత్తి సార్ మొత్తం చేసిన కాడికే పోయిన కాడికే చేసుకోవాలి నేను చెప్తున్నా. ఫోన్ కూడా చేస్తారు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చి అంత పచ్చని అంతా ఎరగొడతారు సార్. మొత్తం పెడవాడు పెట్టి ఎక్కడన్నా మొత్తం 3 పాకలు పెట్టి సార్. వాళ్ళు ఇంటలేరు మొత్తం రైతు వద్దని చేస్తారు. బలంతా పట్టుకొని చేస్తారు. దీనికి ఇప్పటికైనా 50,000 ఖర్చు వచ్చింది సార్. ఇప్పటికీ ఇక మొత్తం పంట అంతా కల్లా 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది. మరి పెడవాడా కట్టాలా సార్. మాకు పొరపాటు అయింది. ఇంకా మేము మొత్తం వేసిన పంట మొత్తం ఆగం చేస్తారు. మాకు పైన డబ్బులు రాలేదు. డబ్బులు రానందుకు మమ్మల్ని దౌర్జన్యం చేసి పోలీసులు 20 మంది పోలీసులు వచ్చారు. 20 మంది పోలీసులు ఆయన పేరు ఏం పేరు ఆడియోలు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి గుంజుకుంటారు సారు. పచ్చి పెడితే పచ్చి ఆగం చేస్తారు సారు. అంతా చేయకూడదు సారు. మాకు రాలేదు సార్. మా అయ్యా కొన్నాడు. ఎక్కడన్నారు భూమి కొన్నాం. మాకు పైసలు రాలే. డబ్బులు రాను చురుకొని మాకు ఇంత నష్టం అవుతుంది సార్. ఏలే సార్ ఏలే సాపే ఉంది. నేను 11 ఎకరాలు పోయింది సార్. కనుక అంతా 11 ఎకరాలు వేసాను పత్తి. అంతా జరగొడుతురు ఇక.